కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో భారీ బైక్ ర్యాలీ. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ హామీర్ అలీఖాన్. ఏంది చూద్దాం ఇంకా 4వ పేజీలో. ఇటు పాయది సరే. ఇప్పుడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో భారీ బైక్ ర్యాలీ. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ హామీర్ అలీఖాన్. ఇక ఈడ ఒకటి మనం ఏం చెప్పుకోవాలయ్యా అంటే, ఈ గాలికి ఏ మతం ఉంది, నీటికి ఏ కులం ఉంది, అసలు ఎందుకు ఈ కులాల కుంపట్లు, ఈ కులాల కుంపట్లు ఎందుకు, ఈ అంటరానితనం ఎందుకు, నువ్వు ఎక్కువయ్యింది నేను తక్కువయ్యింది అనేది ఇక మరి పాపం బల్లెకు రాకుండా బడికి పోకుండా కూడా నువ్వు రావద్దు, ఇలా కలవద్దు, 10 మందిలో కలవద్దు, నువ్వు చదవద్దని పట్టుబడ్డా. కానీ ఆనాడు అంబేద్కరు కిటికీ సాటుంగా తలుపు సాటుంగా దూరంగా ఉండి కూడా పంతులు చెప్పే పాఠాలను పసిగట్టి ఇవాళ రాంగా ఏం చేసిండయ్యా, భారత రాజ్యాంగ నిర్మాతగా మారిపోయిండు. ఈ దేశానికే తొవ్వ చూపించిండు. ఆఖరికి వస్తున్న కల్లా భారత రత్నగా ఆయనే పేరు పొందిండు. ఇక నిన్న ఆయనది మరి కొండంత పండుగ చేసుకుర్రు. ఏప్రిల్ 14 తారీఖు ఆయనది కొండంత పండుగ జయంతి చేసుకుర్రు. కాబట్టి ఇక ఊరూరా పల్లె నుంచి పట్నం దాకా అనేక సంఘాలు, అధికారులు, ప్రతి ఒక్కరు, లీడర్లు, రాజకీయ నాయకులు, ప్రతి ఒక్కరు అన్ని పార్టీల మరి ఆముగ్దారులు ఇక మరి వాళ్ళు ఈ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మరి ఆ రకంగా ఆయన పండుగను కొండంత పండుగ లెక్క చేసుకున్నారు. ఇక మరి పెద్ద మనిషి కంది శ్రీనివాసరెడ్డి, ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కూడా మోత మోగిచ్చిండు. మరి ఏంది ఏం కథ అంటే ఒక్కసారి మనము ఈ లోకంలో నీతికి నిలువ నీడలేదు, ఈ లోకంలో నీతికి నిలువ నీడలేదు, మా పేదొల్ల జాతి మీకెందుకు గొరగాదు, అడుగడుగున అవినీతి రాజమేలుతుంది, సామాన్యులనే లంచము పీడిస్తూ ఉంది, అడుగడుగున అవినీతి రాజమేలుతుంది, సామాన్యులనే లంచము పీడిస్తూ ఉంది, ఎక్కడుందిరా న్యాయము, ఆ న్యాయము చెప్పే గొంతు మూగవాయరా, ఏడవుందిరా మానవత్వము, ఆ మానవత్వమే దినదినము దిగజారునురా, గాలినే గోడగా మేఘాలే మేడగా నేలమ్మ ఒడిలో నా గూడేసిన పేదలు, సమాజంలో అల్లుకపోయిన కుళ్ళును తొలగించాలి. ఈ కులము, ఈ మతము, ఇవన్నీ మనలో ఉన్న మానవత్వానికి, మనలో ఉన్న మంచితనానికి ఇది అడ్డుకట్ట చేస్తుంది.
మనమంతా ఒకటి అన్న భావనను రాబోయే తరాలకు కూడా అందించాలి. ఈ అంబేద్కర్ ఆశయాలను ఆయన ఆశయాలకు ఆ చంద్రతారకము మరి ఆయన ఆశయాలు బతికే ఉండాలి, ఆయన ఆశయాలకు జీవం పోయాలి, ఆయన ఆశయాలను ముంగడి తీసుకుపోవాలా అన్న తపనతోటి మరి కంది శ్రీనివాసరెడ్డికి ఈ రకంగా రాబోయే తరాలకు అంబేద్కర్ గొప్పతనం ఏంది, అంబేద్కర్ చేసినటువంటి మరి దేశంలో ఆయన సేవ ఏంది అనేది ఇంకా మునుముందుకు కొనసాగాలి. రాబోయే తరాలు కూడా మరి ఇదంతా నేర్చుకోవాలన్న తపనతోటి ఈ రకంగా వేల మందితోటి మరి ఇక బైకు ర్యాలీ పెట్టి అంబేద్కర్ మరి విగ్రహానికి పూలమాల వేసి 2 ఆయవన్న ముచ్చట్లు మాట్లాడి అంబేద్కర్ భారతరత్న అంబేద్కరు ఆశయాలు ఎప్పటికీ కలకాలం చిరకాలం బతికే ఉండాలన్నట్టుగా ఈ రకంగా ఒక మంచి కార్యక్రమం చేపట్టిండు కంది శ్రీనివాసరెడ్డి. చలో ఇక